మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మేషరాశి వారికి ఈ వారంలో 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. లాభస్థానం ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే లాభస్థానం లగాయత్తూ ఉండేటువంటి చంద్రుని యొక్క సంచారము, ఈ 2 గ్రహాలు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. నిజానికి 6వ స్థానమందు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా 7వ స్థానమందు సంచారం ప్రారంభించడం వల్ల సప్తమ స్థానమందు రవి, అదే విధంగా సప్తమ స్థానమందు శుక్ర గ్రహాలు కొంత అటు కుటుంబపరమైనటువంటి విషయాలపైన, వైవాహిక జీవితం మీద, దూర ప్రాంత సంచారం మీద, విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలపైన, విదేశీ చదువు ఉద్యోగాలపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. ఈ పైన చెప్పినటువంటి అంశాల్లో ఒడిదుడుకులు అనేటువంటిది ఈ వారం మేషరాశి వారిలో కనబడవచ్చును. అలాగే ఎవరైతే దేశాంతరం వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారో, అక్కడ ఉద్యోగం చేస్తున్నారో, అక్కడ స్థిరపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క శ్రమ అధికంగా ఉంటుంది, వారిలో ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. అలాగే అష్టమ స్థాన స్థిత గ్రహాలైనటువంటి కుజుడు గాని బుధుడు గాని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్థాన మార్పునకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అలాగే ఆర్థికంగా ఏదైనా ఒక రూపాయి చేతిలో ఉంటే అది ఎక్కువగా అప్పులు తీర్చడానికి ఎక్కువ దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. స్థాన నాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. కాబట్టి సంపాదన ఎంత వచ్చినా అప్పులు తీర్చడానికి అది ఖర్చు అయిపోతూ ఉండడం. అలాగని ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. లాభస్థానమందు ఉన్నటువంటి రాహు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుని కలగజేస్తారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఆదాయ మార్గాలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ వనరులు ఏవైతే గతంలో 3-4 చోట్ల నుండి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు కొంత తగ్గుతూ ఉంటాయి. అదొక్కటి కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే ఈ రాశి వారంలో ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కూడా అవసరము. ముఖ్యంగా విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి వస్తువులకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన.